కింద వేసుకొని నీళ్ళు ఉదయం 5:30 గంటలకు ఆ ప్రాతకాల ఆరతి ఉంటుంది. ఆ 6 గంటలకి తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత క్షీరాభిషేకం ఉంటుంది. క్షీరాభిషేకంలో ఏ భక్తులైనా పాల్గొనవచ్చును. ఉచితంగా వాళ్ళు పైకి పోయి బాబా వారికి పాలు వారి సొంత చేతులతో అభిషేకం చేయవచ్చును. తర్వాత అదేవిధంగా దిగి వచ్చిన తర్వాత 8 గంటల నుంచి విష్ణు సహస్రనామం అది జరుగుతుండగానే విష్ణు సహస్రనామం అవి జరుగుతూ ఉంటుంది. తర్వాత అలంకారము అవన్నీ ఉంటాయి. ఆ తర్వాత దర్శనానికి ప్రారంభం చేస్తాము. దర్శనంకి మీరు ఎట్లా ఉంటాయి. ఆ 2 క్యూల్లో మీరు ఏ క్యూల్లో ఎంచినా వచ్చి మీ బాబా వారి ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాము. తర్వాత 12 గంటలకు మళ్ళా హారతి ఉంటుంది. హారతి తర్వాత ఇప్పుడు 10 గంటల నుంచినే మేము అన్నదానం ప్రారంభం చేస్తాము. 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇది ప్రసాదం పంచుతూనే ఉంటాము. అందరూ దీంట్లో పాల్గొని తమ తమ శక్త్యానుసారము తీసుకునవచ్చును. ఎవరికైనా కానీ రిస్ట్రిక్షన్ ఏం లేదు. వాళ్ళు ఎంతైనా వాళ్ళు తినగలిగినంత తినచ్చు. తర్వాత అది అయిపోగానే మరలా అయితే యథావిధిగా క్యూ లైన్లు మాత్రము జరుగుతూనే ఉంటాయి. తర్వాత మళ్ళా సాయంత్రం 6 గంటలకి మళ్ళా హారతి ఉంటుంది. 6 గంటల హారతి అది అయిపోగానే మళ్ళీ చిట్ట చివర 8:30కు మధ్యలో ఆ తర్వాత 6 అయిపోతాంట్లే సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడే స్టేజ్ వేసినాము. స్టేజ్ మీద జరుగుతాయి. తర్వాత దీంట్లో అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. తర్వాత 8:30కు ఇది హారతి ఉంటుంది. కాగడ హారతి హారతి ఉంటుంది. అది అయిపోగానే అందరూ తీర్థప్రసాదాలు అక్కడ స్వీకరించవచ్చు. తర్వాత అది అయిపోతానట్లే అంతే అక్కడికి ఈ కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా మిమ్మల్ని మరీ మా కమిటీ తరఫున కోరుకుంటూ ఉన్నాము.